పూర్వకాలంలో ఎవరినన్నా ఎలా ఉంది నీ జీవితం అని అడిగితే నల్లేరు కాడపై నడకలా ఉంది అని అనేవాళ్ళు. అంటే అంత హాయిగా అంత సంతోషంగా ఉంది అని. మన ఇంట్లో నల్లేరు మొక్క ఉంటే ప్రతి దానికి ఉపయోగపడుతుందండి. మా ఇంట్లో మేము డైలీ నల్లేరు మొక్కతో చేసే పనులైతే చెప్తాం చూడండి. ఫస్ట్ అయితే నల్లేరు మొక్క చిన్న పిల్లలు పసిపిల్లలు ఉంటారు కదా, పసిపిల్లలు తలాపన పెడితే అలా పెట్టడం వల్ల పిల్లలు మంచిదన్నమాట. అలాగే మనకి ఏదైనా చెడు కలాపనలు కానీ సరిగ్గా నిద్ర రాకపోవడం కానీ అలా ఉన్నప్పుడు తలాపన నల్లేరు పెట్టుకోండి, మంచిగా నిద్ర వస్తుంది. అలాగే నెక్స్ట్ ఇంకొక అంటే సెకండ్ చెప్తున్నానండి. 10 మొత్తం టోటల్ 10 అయితే చెప్తాను. సెకండ్ వచ్చేసి నల్లేరు మొక్క మన ఇంట్లో ఉండడం చాలా మంచిదండి ఇంటికి. నల్లేరు మొక్క అలాగే కలమంద వీటన్నిటిని కూడా మనం లక్ష్మీదేవి స్వరూపంగా చెప్తాము. తులసి మొక్క ఇవన్నీ నల్లేరు మొక్క ఇంట్లో పెట్టి పూజించామంటే చాలా మంచిది. ఇంకా చాలామందికి దగ్గు వస్తూ ఉంటుంది, పొడి దగ్గు. ఎంత అంటే నాలిక కుంకుమ అవన్నీ పెడతారు కానీ పోనే పోదు. దగ్గి కడుపు అంతా నొప్పి వస్తుంది. అలాంటి టైంలో మీరు ఏం చేస్తారంటే ఈ నల్లేడు కాడలు ఉంటాయి కదా, లేత కాడలు తీసి పైన ఒక రవ్వ జిగిరి నూనె వేసి బాగా వాడ్చి ఒట్టిమిరపకాయలు ఎంత దంచి ఉప్పేసి దంచి గోధుమ పిండిలో కలిపి మీరు రొట్టెలు చేసుకొని తిన్నారంటే ఒక 2 days తినండి. నిజంగా దగ్గు అనేది మటుమాయమైపోతుంది, మళ్ళీ రమ్మన్నా రాదనమాట. ఇంకొక టిప్ వచ్చేసి చాలామందికి బ్లడ్ అనేది అస్సలు ఉండదు. అలాంటి వాళ్ళు ఈ నల్లేరు పొడి ఉంటుంది కదా, ఆ పొడిని మీరు డైలీ కానీ హాట్ వాటర్లో కలుపుకొని తాగారంటే మీకు బ్లడ్ అనేది చాలా బాగా పడుతుంది. ఇంకా నల్లేరు మొక్క ఎముకలకు కూడా చాలా మంచిదండి. పచ్చడి రూపంలో కానీ లేదా ఇలా రొట్టెల రూపంలో కానీ ఏదో ఒక రూపంలో మీకు ఎలా తినడానికి వీలుంటే అలా మీరు నల్లేరు అనేది మీ ఫుడ్లో అయితే కనీసం వారానికి ఒకసారి 2 నెలలకు ఒకసారిగా మీరు పెట్టుకున్నారంటే హెల్త్కి ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి. ఇంకా నల్లేరు మొక్క ఎలా ఉంటుందంటే గెనుపులుగా ఉంటుంది. ఇది నాటుకోవడం పెంచుకోవడం కూడా చాలా ఈజీ. నేనైతే 3 చిన్న మొక్కలను నాటానండి. వర్షాలు పడ్డాయి చూడండి ఎంత బాగా గ్రోత్ అయ్యిందో. ఇలా ఇక్కడ లేతగా ఉన్న ఆ కాడలతో అయితే పచ్చడి చేసుకుంటే హెల్త్కి కూడా చాలా మంచిది, తినడానికి కూడా చాలా బాగుంటుంది. ఇంకా ఇంకొక వీడియోలో నల్లేరు మొక్కల్ని ఎలా నాటుకోవాలనేది ఫుల్ లాంగ్ వీడియో అయితే పెడతాను. మీకు కావాలి అన్నట్లయితే ఒక లైక్ చేయండి. చాలామందికి దాటుడు కురుపులు అయితే ఉంటాయి. అవి ఎంత హాస్పిటల్కి వెళ్ళినా ఆయిల్మెంట్లు పూసినా ఏం చేసినా పోనే పోవు. అలాంటి వాళ్ళు 3 దోవల చోట నల్లేరు వేసి మీరు దాటుకున్నట్లయితే మీకు వెంటనే తగ్గిపోతుందండి. నమ్మండి, ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. నల్లేరు గురించి పల్లెటూరులో ఉన్న వాళ్ళకి చాలా బాగా తెలుసు, పట్టణంలో ఉన్న వాళ్ళకి పెద్దగా తెలియదు. పల్లెటూరులో అయితే చేలల్లో చెట్లలో అలాగే ఎక్కడన్నా బీడు భూముల్లో ఇంకా గెనాల మీద బాగా అల్లుకుపోయి ఉంటుందన్నమాట. ఇది పెంచుకోవాల్సిన అవసరం లేదు పల్లెల్లో ఉన్న వాళ్ళైతే. టౌన్లో ఉన్న వాళ్ళైతే ఇంకా తప్పక పెంచుకోవాలండి. నల్లేరు అనేది ఎక్కువ పీచు పదార్థం అండి. అలాగే వాటర్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది. మనకి మలబద్ధకం కూడా ఇది నివారిస్తుంది అన్నమాట. మనం దీన్ని నల్లేరు వల్ల మలబద్ధకాన్ని కూడా పోగొట్టుకోవచ్చండి. మా ఇంట్లో అయితే ఇలా మేము బిందె ఉంటుంది కదా, ఇరిగిపోయిన బిందెలో అయితే వేసి పెట్టాము. బాగా గ్రోత్ అయింది. ఇక్కడ చూడండి మొత్తం కూడా చూపిస్తున్నాను. ఐ హోప్ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటా. ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఇంకా కుక్క కరుస్తుంది కదా, కుక్క కరిచినప్పుడు నల్లేరు అలాగే ఉప్పేసి దంచి కట్టామంటే ఆ విషం అనేది అంటే మనిషి శరీరంలోకి అంత త్వరగా వెళ్ళదండి. తగ్గిపోవడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుందన్నమాట నల్లేరు అనేది. నల్లేరు ఉన్నిందంటే ప్రతి ఒక్క దానికి ఉపయోగపడుతుంది. మీరు వారానికి ఒక 2 సార్లు హెల్త్లో మీరు తినే ఫుడ్లో మీరు దీన్ని యాడ్ చేసుకొని తిన్నారంటే చాలా మంచిది. ఐ హోప్ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటా. ప్లీజ్ వీడియో చూసి వెళ్ళిపోకుండా
ఎలా ఉందనేది కామెంట్ చేయండి. ఏదైనా తప్పు చెప్పున్నా కూడా మీరు కామెంట్ చేశారంటే ఇంకొకసారి ఆ తప్పు అనేది నేను రిపీట్ చేయను. ఓకేనా? లాంగ్ వీడియో లాస్ట్ వరకు వాయిస్ ఓవర్ ఇచ్చే తలకే నాకు కొంచెం నోరు అనేది తడబడింది. ఓకేనా?